Ganga Goy. Yeah, oi. Un eloto. Ganga Goy. Yeah, oi. Un eloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పట్టుబడిన టెర్రరిస్టులకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఏమైనా లింకులు ఉన్నాయా అనే కోణంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ టీమ్ సీక్రెట్ ఆపరేషన్ చేస్తుంది. హైదరాబాద్ లో పట్టుకున్న తాహిర్ కార్యకలాపాలు నల్గొండ భువనగిరిలో ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో జిల్లాకు చెందిన కొంతమంది లష్కర్ తోయిబా, జైష్ ఈ మొహమ్మద్, పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదుల సంస్థల వైపు మొగ్గు చూపి నేరాలకు పాల్పడినట్లు గతంలో వెలుగు చూశారు. దీంతో మరోమారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు నల్గొండలో లింకులు ఉన్నాయా అని అనుమానిస్తున్నారు. ఇక నల్గొండకు చెందిన సయ్యద్ సలావుద్దీన్, షంషుద్దీన్ సిమి ఉగ్రవాద సంస్థల్లో పనిచేసి అరెస్ట్ అయ్యారు. ఇక దేశంలో ఎక్కడ బాంబు పేలుళ్లు జరిగినా నల్గొండ జిల్లాలో మూలాలు కనబడుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వెన్నెల, దేశంలో ఎక్కడ బాంబు పేలుళ్లు జరిగినా, ఎక్కడ ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి వారు అరెస్ట్ అయిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూలాలు కనబడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో ఏదైతే అరెస్ట్ అయ్యారో ఆ ఉగ్రవాద సంస్థల తహీర్ కు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఏమైనా లింకులు ఉన్నాయనే కోణంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు నల్గొండలో రహస్యంగా సీక్రెట్ గా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో ఐఎస్ఐ, లష్కర్ ఏ తోయిబా, సిమి, దీనుదార్ అంజుమాన్, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల లింకులు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఉన్నాయి. గతంలో ఐఎస్ఐలో పనిచేసినటువంటి అస్గర్ అలీతో పాటు గుజరాత్ హోమ్ మినిస్టర్ హరన్ పాండే హత్య కేసులో కూడా వీరందరూ నిందితులు. అదేవిధంగా సిమి సంస్థకు చెందినటువంటి సల్లావుద్దీన్, అదేవిధంగా అల్లావుద్దీన్ కూడా ఈ నల్గొండ జిల్లాకు చెందిన వారు కావడం మరొక విషయం. దీంతో ఎక్కడ దేశంలో ఏ బాంబు పేలుళ్లు జరిగినా నల్గొండ జిల్లాలోని కొంతమంది వ్యక్తులకు లింకులు ఉండడంతో మరోమారు మొన్న హైదరాబాద్ లోని హెచ్యుటి ఉగ్రవాద సంస్థ ఆచూకీ వెలుగు చూడడంతో నిఘా సంస్థల అధికారులు అయితే నల్గొండ జిల్లాపై ఆరా తీశారు. ఇప్పటి వరకైతే ఎలాంటి ఈ వ్యక్తులు ఒక పూర్తి సమాచారం తెలియకపోయినప్పటికీ కొన్ని సంబంధాలు ఉండవచ్చని తెలుసుకుంటున్నారు. తహదీర్ ఉగ్ర సంస్థల సభ్యుల వ్యవహారాలు ఈ నల్గొండ జిల్లాతో పాటు భువనగిరిలో ఏమైనా లింకులు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు గత 2-3 రోజులుగా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి నల్గొండ జిల్లా ఫస్ట్ నుంచి కూడా ఉగ్రవాద సంస్థల యొక్క కార్యకర్తలు ఎవరైతే పనిచేస్తున్నారో వారికి నిలయంగా మారిందని చెప్పవచ్చు. గతంలో కూడా దేశంలో ఎక్కడ జరిగినటువంటి సంఘటనలు చూసుకున్నా నల్గొండ జిల్లాకు లింక్ ఉండడం కూడా చూసాము. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ కు నల్గొండ దగ్గర ఉండడము, ఇక్కడ కొంతమంది వారికి షెల్టర్ జోన్ గా మారడం తోటి ఈ యొక్క ఉగ్రవాద సంస్థల లింకులు నల్గొండ జిల్లా పైన కనబడుతున్నాయి. అదేవిధంగా దీన్జార్ అంజుమన్, అదేవిధంగా చెందినటువంటి కొంతమంది ఏదైతే దీన్జార్ అంజుమన్ సంస్థలో పనిచేసిన వారు హుజూర్ నగర్ లో నుంచి దాదాపు 7గురిని గతంలో పోలీసులు అరెస్ట్ చేసింది కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది సిమి ఉగ్రవాదులు నల్గొండ జిల్లా చెందిన కొంతమంది పాకిస్తాన్ కూడా వెళ్ళి అక్కడ శిక్షణ పొందినట్టుగా కొంత పోలీసులు అయితే అప్పుడు గుర్తించడం జరిగింది. కొంతమంది తీవ్రవాదులు ఎన్కౌంటర్ లో చనిపోగా మరికొంతమంది జైలులో జీవితం గడుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాద సంస్థల లింకులకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు లింకులు ఉండడంతో మరోసారి నల్గొండ జిల్లాలో ఈ యొక్క ఉగ్రవాద సంస్థలు ఉన్నట్టుగా గుర్తించడంతో మరోసారి నల్గొండ జిల్లా మళ్ళొకసారి ఈ తెరపైకి రావడంతో పోలీసులు ఇటు ఉగ్రవాద సంస్థల లింకులు ఉన్న వారైతే అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.